మీ ఫాదర్కి లేదు. మీ నాన్నగారు మీ పేరు మీద 5 లక్షలు పాలసీ తీసుకున్నారు. కలెక్ట్ చేసుకోండి. ఏదో లెటర్లో ఉంది. నాన్న, నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. అందరి తండ్రులాగా నేను చూసుకున్నందుకు నన్ను క్షమిస్తావు కదా. ఇప్పుడు నీకు నచ్చిన బండి కొనుక్కో. నేను బ్రతుకున్నప్పుడు ఇవ్వలేని సంతోషాన్ని నేను చనిపోయాక ఇస్తున్నాను. నీకన్నా నా ప్రాణం ఏమి ఎక్కువ కాదు నాన్న. నాకు అమ్మే ఇష్టం రా. ఎందుకంటే 9 నెలలు మోసి జన్మనిచ్చింది. అందుకే నాన్నకంటే కొంచెం అమ్మే ఎక్కువ ఇష్టం. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 10 రెండు సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఫోన్లోనూ అమ్మే దెబ్బ తగిలినప్పుడు అమ్మాడిలోనే, మిగతా అప్పుడు గుర్తురానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డా? పిల్లల ప్రేమను పొందడంలో తరతరాలుగా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మకి మాకు వీరువ నిండా రంగురంగుల చీరలు బట్టలు, నాన్న బట్టలకు దండె మూడ నీడలు. తనను తాను పట్టించుకోవడం కానీ నాన్న ఎందుకో మాకు కూడా బట్టలు అమ్మకి అన్న కొన్నో బంగారు నగలు, నాన్నకి బంగారం చూడ పట్టు పెంచబడి కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్న ఎంతో పాపం బాగా ఇష్టమైన కూరాజీకి పిల్లలు మొత్తం చేస్తే ఆ పూటకి పచ్చనితోనే ఇష్టంగా తినే నాన్న. ఇద్దరి ప్రేమలు ఒకటే అయినా మా అమ్మ కలిసి నాన్న చాలా వెనకబడ్డాడు. నాన్న ఇలా వెనకబడిపోవడానికి కారణం ఆయన మా అందరికీ వెన్నెముక కావడమే. వెన్నెముక వెనక ఉండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతాను. ఇదేనేమో నాన్న వెనకబడిపోవడానికి కారణం. నాన్న నన్ను క్షమించారా? కరుణిస్తే కలు తెరిచాను, నడిపిస్తే నడిచాను, చూపిస్తే చేయలేను. నీకోసమా? నీకోసమా? ఇది నీవు చాలా మంచివాడు. మా నాన్న చాలా గ్రేట్. ఆ ఆకలి తెలియకుండా ఒక పాట పాడతారు కదా, పాడండి నాన్న. నాన్న కాళ్ళు నొప్పి వస్తున్నాయి నాన్న. పగలంతా పాడి
ఎప్పుడు నాన్నంత కష్టపడి ఉండలేమో. నాన్న పైకి గంభీరంగా కనపడతాడు, పిల్లల విషయంలో లోపల చాలా భయపడతాడు.